మళ్ళీ చూసి అదే తీసుకున్నావా? అన్నీ అందులో వేస్తే మంచిగా ఉడుకుతాయి. పచ్చిమిర్చి, అది ఇలాచీలు, 2-3 ఏలకులు, 4-5 వేసింది ఏలకులు, దాల్చిన చెక్క, ఆకు, కొత్తిమీర, పుదీనా, లవంగాలు. ఓకే. ఎన్ని కేజీలు బాస్మతి రైస్? కేజీన్నర. వాటర్ ఎన్ని పోసారు? ఇలా ఎక్కువే పోసుకోవాలా, అవి కొంచెం ఉడకాలి కదా, వంపుకుంటాం. ఓకే. చికెన్ కూడా కేజీన్నరనా? చికెన్ కేజీన్నర అయితేనే ముక్కలు. ఒకసారి చూపించండి. కేజీన్నర. అందులో పెరుగు, అల్లం పేస్టు, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అందులో కలిపి సరిపడినంత వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు, కారం. ఇక మన టేస్ట్, మనం చప్పగా తింటే కారం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటే కొంచెం మామూలుగా కలుపుకోవచ్చు. అట్లా చప్పగా కావాలనుకుంటే చప్పగా. దీంట్లో పచ్చిమిర్చి, కారం కూడా వేస్తారు. బాగుంటుంది చికెన్లో. అట్లా చేసుకోవచ్చు. కలర్ మారుద్ది, ఇంకా బాగుంటుంది. మసాలాలు ఇందులో ఉన్నాయి. మసాలా వాటర్ మసాలా ఓకే. ఇవి ఎన్ని నిమిషాలు నానబెట్టాలి? ఏం లేదు, ఎన్ని నిమిషాలు నానబెట్టుకున్నా ఏం లేదు. 5 నిమిషాలు నాన్న మంచిదే. లేదు నా అంటే తొందరగానే అయింది కదా. సన్నీ, మేము బిర్యానీ చేస్తున్నాం. దా సుద్దా ఎందుకు లేదు? ఇప్పుడు ఇచ్చింది నేను టచ్ చేస్తాను. మాట్లాడేమన్నా వచ్చేట పెడితే ఎట్లా? అల్లా బాస్మతి రైస్ వేస్తూనే ఉంది. చెప్పు మరి. ఏం మాట్లాడా? అవన్నీ ఏమనం అయ్యా, ఖాళీ ఉట్టి బిర్యానీ చూపించడమే. అన్నీ చెప్తే అందరు నేర్చుకోరు. మళ్ళా నేర్చుకోవడానికి మన యూట్యూబ్లో పెట్టేది. సందిగా పోయి పోయింది. అన్నకెళ్ళి ఉప్పు ఉందా? కొంచెం దొడ్డుప్పు సాల్ట్ ఎంత కదా, సాల్ట్ దానికి సరిపడినంత సాల్ట్. ఎందుకంటే కాలుతుంది గిన్నె. ఏమయ్యా పంపాలి. అయిందా? దమ్ వేస్తాం కదా, మళ్ళీ అయింది. మళ్ళీ అయితే పంపాలి. తాట బియ్యం కదా. ఈరోజు నిమ్మరసం కూడా వేసేయక చల్లటినా వేస్తామా? నిమ్మరసం వేసే టేస్ట్ ఏంటి? దాని టేస్ట్ అలాగుంటుంది, పులుపు కొంచెం. పులుపు. ఓకే. మంచిగా పులుపు దాన్ని అలాగ అది ఉంటేనే అది బిర్యానీ, లేకపోతే అంత కుదరదు. నెయ్యి గడ్డినా ఉంటుందా? గడ్డి అన్నం కొంచెం తీయాలి. అన్నానికి ఒక్క గిన్నె ఇలా తీస్తావా? మంచిగా కూర్చోండి, పడేళ్ళు ఎంత మొక్కలు.
ఆనియన్సా? ఫ్రై చేసిన ఆనియన్స్. ఫ్రై చేసిన ఆనియన్స్. ఇలా మా ఇంట్లో బిర్యానీ. ఏమి కొత్తిమీర, పుదీనా, చికెన్, గంట ఇది తీసుకోనా గంట. చాలా ఎసరు అయింది చూడు. ఎసరు కూడా పోయలే మనం కూడా. ఎసరు పట్టదా కొంచెం ఉంచనా? పట్టపట్టి వండాలి. మొత్తం కర్రీ వేసేసుకోవాలా? మొత్తం కర్రీ వేసేసుకోవాలి ఇందులో. ఓకే. తర్వాత రైస్, దానిపైన రైస్. రైస్ మనం ఆల్రెడీ సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా. తీసుకున్న రైస్ ఇది. కడగలే ఆనియన్స్ పైన ఫ్రై చేసిన ఆనియన్స్. ఓకే. కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఓకే. పైన పెరుగు పచ్చట్లు వేసినావా? చాలే. కొంచెం నెయ్యి అయిపోయింది. చాలు. కదిలించొద్దు. దమ్ చేసి ఓకే. ఎంతసేపు దమ్ చేయాలి ఇది? దమ్ బిర్యానీ ఒక 3 నిమిషాలు అయిలో, తర్వాత సిమ్లో ఒక 10-15 నిమిషాలు. ఓకే. 10-15 నిమిషాల నుంచి చేసుకుంటే రెడీ బిర్యానీ. సిమ్లో ఓకే. బిర్యానీ అయిపోయి. నా పేరు పారడాక్స్, అందరూ నన్ను మిస్టర్ అలా అని చెప్పి అంటారా? మంచి ముక్కలు ఈ ఇక్కడ పవిత్ర కాలక్రమాన్ని నిరంతరం